సార్ మీ నియోజకవర్గంలో ఎవరైతే హోంమంత్రి ఉన్నారో నాయన నరసింహారెడ్డి గారు కూడా కొంచెం వర్గం ఉంది. అవును, ఈ ఎన్నికల్లో మీకు ఆయన సపోర్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారా? మీతో కలిసి చేస్తారు. ఇక చేయరాదు, మా పార్టీ వ్యక్తి కాబట్టి గ్యారెంటీ సపోర్ట్ చేస్తారు. మన ఎన్నికల్లో నాతోటి అతనే నాకు ఈ ఎలక్షన్స్లో బీఫామ్ ఇచ్చాడు. అదే కాకుండా నేను ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు వచ్చి తిరిగాడు. కంటిన్యూ తిరిగి 2-3 సార్లు వచ్చి తిరుగుతున్నాడు. నిన్న కూడా వస్తా అని చెప్పిండు. కానీ దేవరకొండలో ఒక మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయిండు. ఈరోజు మేము వేరే ప్రోగ్రామ్స్ బిజీ అయిపోయినాం. పిలిస్తే డెఫినెట్గా వస్తున్నాడు, చేసిపోతున్నాడు, మాయబడే ఉంటున్నాడు. ఇప్పుడు మొన్న మేడ్చల్లో సోనియా గాంధీ గారి బహిరంగ సభ జరిగింది. మీరు కూడా మేడం ప్రసంగం వినింటారు. తెలంగాణ బిడ్డలను చూడడానికి వచ్చాను, బాధల్లో ఉన్నారు, కేసీఆర్ కుటుంబ పాలన తప్ప ఏం జరగలేదని ఒక ఆరోపణ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కూడా చెప్పారు. అంటే ఈ ప్రసంగం మీకు ఎట్లా అనిపించింది, సోనియా గాంధీ గారి ప్రసంగం? ఇక వాళ్ళకి ఎందుకనంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర వాళ్ళని ఆకట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారో వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పడం జరిగింది. వాళ్ళు సెటిలర్స్ గారు, వాళ్ళు తెలంగాణ, మీరంతా సెటిలర్స్ కాదు, మీరు తెలంగాణ వాసులే. మీకు అరికాల్లో ముళ్ళు గుచ్చుకున్నా కానీ నేను నా పంటితో తీస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత లాస్ట్ టైం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఆంధ్ర వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మాకు ఓట్లేసి గెలిపించారు. కానీ ఈసారి కూడా డెఫినెట్గా వాళ్ళందరూ మేము కారు గుర్తుకే వేస్తామని చెప్తున్నారు. మరి సోనియా గాంధీ వాళ్ళు ఇక్కడ ఈ మాట ఎప్పుడైతే స్పెషల్ ప్యాకేజ్ మేము ఆంధ్రకి ఇస్తామనుకున్నట్టయితే అని ఎప్పుడైతే వాళ్ళు చెప్తున్నారో కొంతమంది ఇండస్ట్రీస్ పోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలంగాణను వీక్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారని మేము అనుకుంటున్నాం. అంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో సెటిలర్స్ అంతా టీఆర్ఎస్ కండగా నిలబడ్డారు, ఓపెన్ నిలబడ్డారు. ఆ పరిస్థితి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో కంటిన్యూ అవుతుందని నమ్మకం మీకుందా? అయితే నమ్మకం అవుతుంది, మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఎలాంటి నష్టం లేదు ఇక్కడ. వాళ్ళకి అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు. మాకు ఆంధ్ర కంటే తెలంగాణ చాలా బాగుంది, తెలంగాణ లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది. అది కాకుండా మేము ఇప్పుడైతే మా దగ్గర దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ షీ టీమ్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ మహిళలకు ఎంతో రక్షణ కల్పించే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లో ఉన్నది. అదే కాకుండా మేము సెటిలర్స్ అనే పదమే కాదు, వాళ్ళు కూడా చెప్తున్నారు హైదరాబాద్ అని చెప్తూ వాళ్ళు మేము ఎప్పటికైనా మా ఓటు కారు గుర్తుకే ఇస్తాం, మేము టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం, మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని వాళ్ళు దే హ్యావ్ టేకన్ టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ ఆల్సో. అంటే 2019లో ఈ ఇయర్లో జరగబోయే డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు గట్టిగా నమ్ముతున్నారా? అసలు నేను చెప్తా నంబర్, మీరు ఈనాడు యావత్ తెలంగాణ ప్రాంతంలో ఎటు పోయినా కానీ ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ మేము మా ఓటు కారు గుర్తుకే ఇస్తామని చెప్పి చెప్తున్నారు. నేను ఈ మధ్యలో నేను పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటే ముసలమ్మలు తల్లులు వచ్చి తెలంగాణ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బొమ్మ చూసి కాళ్ళు మోగుతున్నారు, ఆయన ముద్దు పెట్టుకుంటున్నారు, కళ్ళకు అద్దుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆయన దేవుడు కంటే ఎక్కువ చూసుకుంటున్నారు. ఈరోజు మనం పేపర్లో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము. తెలంగాణ ప్రాంతంలో ఊర్లు కూడా వాళ్ళు బ్యానర్లు కట్టేసిళ్ళు, మాకు టీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ వాళ్ళు మా ఊర్లోకి రావద్దు, మా ఊరు మొత్తం కూడా మా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము అని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. తీర్మానాలు చేస్తున్నారు, మా ఓటు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి తీర్మానాలు చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. అదేవిధంగా లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మాకు చాలాసార్లు చూస్తుంటే ఏమో అనుకున్నాం. వరంగల్ బై ఎలక్షన్ చూస్తే తండాలుగా వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు. మరి ఈనాడు దే ఆర్ వెయిటింగ్, నేను మా సత్తా అయింది, మేము టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటామని చెప్పి లెవెల్లో నా 2014లో ఉన్నదంటున్న దానికంటే ఈనాడు 10 times ఎక్కువ ప్రజలు మేము పార్టీకి వేస్తాము, కారు గుర్తు కొట్టేస్తాము, మాకు దేవుడు మాకు కేసీఆర్ గారు అనే విధంగా ప్రజల్లో ఉన్నది. నేను చూస్తున్న క్లియర్గా గట్టిగా వాళ్ళ మా నోట్లకి వెళ్ళి మాటలాడలేని వాళ్ళు కూడా గట్టిగా కేసీఆర్ జిందాబాద్ చేసి ఆడలు ముసలు ఆ స్లోగన్ ఇస్తుండ్రు, ముచ్చి ఆయన కాళ్ళు మొక్కుతుండ్రు, ముద్దు పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ఉన్న అంత ప్రేమ, ఆ అభిమానం చూస్తుంటే ఆయన 100 సీట్లు ఎప్పుడైతే కేసీఆర్ గారు అన్నారో నేను చెప్తున్న డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ విల్ క్రాస్ 110 కూడా క్రాస్ చేసి 110 సీట్ల కంటే ఎక్కువ గెలవగలదని తెలియజేస్తున్నాను. హైదరాబాద్ సిటీలో కూడా 20 out of 24 సీట్స్ డెఫినెట్గా మేము 10-15 సీట్లు మేము గెలుస్తాం హైదరాబాద్ సిటీ కూడా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.